హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ఆలు పాలక్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక జీరా 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కరివేపాకు ఒక రెమ్మ, ఆనియన్ 1/2 కప్పు వేసి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆలు 200 గ్రామ్స్ నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇదంతా ఇందులో యాడ్ చేసేసండి. పసుపు 1/4 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇందులోనే ఆలు ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఆలు ఇక్కడ ఉడికిపోయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు టమాటాలు, కారం 2 టీ స్పూన్స్ వేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. టమాటా అంతా ఉడికిపోవాలి కదా. ఉడికింది ఇక్కడ. ఇప్పుడు గరం మసాలా 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పాలకూర, ఇది శుభ్రంగా కడిగి పెట్టాను ముందుగానే, 200 గ్రామ్స్ వేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ ఉడికిస్తేనే ఇక్కడ చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి 1 మినిట్ కుక్ చేసుకోండి. చూడండి, వాటర్ వచ్చేసింది కదా ఇక్కడ. ఇప్పుడంతా ఉడికింది ఇక్కడ. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇదంతా చూడండి, చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది ఆలు పాలక్ కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.